ఫ్రిడ్జ్లో ఏముందో చూడాలనుకుంటున్నారా? అన్నీ ఎంటీ డబ్బాస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి సిన్సియర్గా వంట చేస్తున్నాడు. ఏం కుక్ చేస్తున్నావు? దమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాడు అనమాట. సో కొంచెం ఒకసారి రెసిపీ చూపించవా? చూసారా వేసాను. ఎంటీ బౌల్లో వచ్చేసి బిర్యానీ చేస్తున్నాడు అనమాట. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ప్రైమార్కి వెళ్తున్నాం అనమాట గైస్. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమార్క్ అయితే మ్యాండేట్. సో అలా అయితే మనం ప్రైమార్కి వెళ్తున్నాం. సో వచ్చేసి మనకి లాస్ట్ టైం ఫస్ట్ మేము సౌత్ హ్యాంప్టన్కి వచ్చిన ప్లేస్ ఇదే చూసామన్నమాట. కాకపోతే చాలా డిఫరెంట్ ఉంది గూగుల్లో. సో కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. సో అక్కడ ఏం లేదనమాట, జస్ట్ ఒక వాయిస్ తప్ప. సో అలా అటర్ ఫ్లాప్ అయిన తర్వాత డిసప్పాయింట్మెంట్తో అయితే మేము ప్రైమార్కి వెళ్ళిపోయాం లాస్ట్ వీక్ కూడా. సో ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది లొకేషన్ అయితే. మనం అయితే ప్రైమార్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ ప్రైమార్క్లో అయితే మీకు వచ్చేసి నేను కలెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఈ ప్రైమార్క్ అయితే బాగుంటుంది, కొంచెం పెద్దగా. మనకి యూకేలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ప్రైమార్క్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఉంటుందన్నమాట. సో మనకు వచ్చేసి రిడక్షన్స్ అండ్ చాలా వరకు థింగ్స్ అన్నీ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అండ్ రిడక్షన్స్లో వచ్చేసి చాలా వరకు ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. లిటరల్గా వచ్చేసి సెకండ్ డిమార్ట్ అని చెప్పుకోవచ్చు. నేను క్విక్గా అయితే మీకు ప్రైమార్క్ మొత్తం కూడా చూపిస్తాను, చూసేయండి. Our favorite IKEA. IKEA store ఏంటి ఫన్? IKEA store అదే. సో మనం అయితే ఇలా ఐకియాకి వచ్చేసాం. ఈ వ్యూ అంతా కూడా మనకి ఐకియా దగ్గర నుంచి కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూడడానికి అయితే. సో మీరు లాస్ట్ బ్లాగ్ కానీ ఒకవేళ చూడకుండా ఉంటే ప్లీజ్ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాస్ట్ బ్లాగ్ కూడా మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇదంతా కూడా మనకి ఐకియా ఎంట్రన్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది పిల్లల సెక్షన్ గాయస్, కానీ పందుల్లాగా కూర్చుంటారు అనమాట కొంతమంది. సో తప్పదేం చేయలేము. మళ్ళీ చెప్పవా? చూసారా ఫ్యాన్స్? సో ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి సిన్సియర్గా వంట చేస్తున్నాడు. ఏం కుక్ చేస్తున్నావు? దమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాడు అనమాట. సో కొంచెం ఒకసారి రెసిపీ చూపించవా? గైస్ చూసారా వేసాను. ఎంటీ బౌల్లో వచ్చేసి బిర్యానీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. కుకుంబర్ తింటున్నాడు మా ఫ్రెండ్, హెల్త్ కాన్షియస్. సో కుకుంబర్ ప్లస్ స్ట్రాబెరీ అయితే తింటున్నాడు అనమాట. గుద్దుతారు వచ్చి. అండ్ వెజిటబుల్స్, సో వెజిటబుల్స్ కూడా వాష్ చేస్తున్నాడు. అలా వాష్ చేస్తున్నాడు. మంచిగా చేయమ్మా. శానిటైజింగ్. మళ్ళీ ఎవరా హస్తం? సైకిల్ గుర్తుంది. కాంగ్రెస్ అంటే వదిలే. ఏ గుర్తుకు కావాలంటే ఆ గుర్తు కోటేసుకోండి ఫ్రెండ్స్. నో కమెంట్స్. అండ్ మేము కొంచెం రిచ్ కాబట్టి ఇలా గ్లాసెస్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఇలా పాష్గా వాటర్ అండ్ డ్రింక్ తాగుతాం గాయ్స్. సో ఇలా అయితే తాగుతాం అన్నమాట. మీరు ఎలా తాగుతారు కామెంట్ చేయండి గాయ్స్. మేము వచ్చేసి ఫ్రీగా దానం చేసాం ఐకియాకి. ఇవన్నీ ఇది లేడీస్ హాస్టల్ ఫ్రెండ్స్. సో ఇలా సింగిల్ బెడ్స్ వేసాం. ఆ పక్కన బాయ్స్ ఉంటారు, ఈ పక్కన గర్ల్స్ ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ పక్క కోతులు ఉంటాయి ఫ్రెండ్స్. అది గాయస్కి, ఇది మైల్స్కి, ఇది ఫీమేల్స్కి, ఇది కోతులకి. కోతి. సో ఇది నాకు బట్టి. సో ఇలా బెడ్సా, అందుకే చెప్పా. ఆ పక్క గర్ల్స్ వచ్చి అటు పక్క బాయ్స్ హాస్టల్, ఇటు పక్క గర్ల్స్ హాస్టల్. ఇదంతా మేము వచ్చేసి హాస్టల్కి ఇచ్చుకున్నాం. సో మంత్లీ ఎంత రెంట్స్ వస్తాయనేది చెప్తాను ఫ్రెండ్స్.
ఇలా అయితే పందుల్లాగా ఉన్నారు కానీ బొమ్మలతో ఆడుకుంటారు ఫ్రెండ్స్. సో ఇలా మా కోతి ఫ్రెండ్ వచ్చేసి కోతేశాలు ఎత్తున్నాడు ఫ్రెండ్స్. వనకం చెప్పవా? వనకం మక్కలే. అక్కలే అక్కలే అంటే అంటారు మక్కలే మా మక్కలే. చింటూ బంటు. కెన్ యూ ప్లీజ్ సే ఇన్ తమిళ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ பண்ணுங்க. సబ్స్క్రైబ్ பண்ணுங்க. సబ్స్క్రైబ్ பண்ணுங்க. నెక్స్ట్ వీడియోలో మறுபடி సందీపం బోల్ మామ. సో ఇలా వచ్చేసి పందిలాగా పెరిగిన సరే ఇలా కోతేశాలు ఫ్రెండ్స్. ఇది బాగుంది. ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకో బంటి, ఇక్కడ ఉంది చూడు ఇంకోటి సేమ్, ఇది సెట్ అయింది. ఏం చెప్తున్నా? సో ఇది మా షవర్ అండ్ ఇలా ఉంటుంది అనమాట మా బాత్రూమ్ అయితే. సో ఇక్కడ 2 షైన్స్ అండ్ మిర్రర్ అండ్ ఇది మా బెడ్, ఇది ఇంకో బెడ్ ఫ్రెండ్స్. షవర్ కిందకి వెళ్తే వాటర్ రావు ఫ్రెండ్స్. నిజంగా వాటర్ పడ్డాయి అనుకో ఫన్ టైం. సో అలా మా ఫ్రెండ్ అయితే ఫన్ చేస్తున్నాడు అనమాట. చాలా మోడర్న్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి డెస్క్టాప్ సెటప్. అండ్ మాకు మేము ఇంకొంచెం రిచ్ కాబట్టి ఇలా ఇంకో 2-3 ఎక్స్ట్రా డెస్క్టాప్స్ వేసుకుంటాం. సో ఇలా అంతా కూడా మాకు వచ్చేసి కొంచెం ఫర్నిచర్ మెయింటైన్ చేస్తాం మేము. మనమైతే దోశలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు అనమాట. సో నాకు ఈ గిన్నె ఫ్రీగా ఇస్తారేమో అడగవా? సో ఇక్కడ వచ్చేసి మేము రిచ్ కాబట్టి ఇంకొన్ని ఫ్రిడ్జెస్ మెయింటైన్ చేస్తాం. సో ఎన్నిసార్లు రిచ్ అని చెప్పుకుంటామంటే మేము చాలా రిచ్. సో క్యారెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే తినకూడదు అనమాట. మా ఫ్రిడ్జ్లో ఏముందో చూడాలనుకుంటున్నారా? అన్నీ ఎంటీ డబ్బాస్ ఫ్రెండ్స్. కొంత మేము సెటప్ చేసుకుంటాం థింగ్స్ అన్నీ చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటాం. షింక్ ఫ్రెండ్స్ ఇది ఇంకో డైనింగ్ టేబుల్. సో ఇది ఒక డైనింగ్ టేబుల్ అయినా లైటా. సో ఇది లైట్ ఫ్రెండ్స్. సో థింగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. డైనింగ్ టేబుల్ కానీ లేకపోతే కార్డ్స్, కాకపోతే వచ్చేసి మనకి ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం అయితే. సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వేర్ ఫ్యామిలీ లైఫ్ కెన్ ఆల్వేస్ టేక్ ప్రైడ్ ఆఫ్ ప్లేస్. ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్, మీకు జస్ట్ ఒక క్విక్ టూర్ లాగా చూపిస్తాను. అంటే ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్నాయని జలస్ ఫీల్ అవ్వకండి. సో ఇవన్నీ అయితే మనకి అఫోర్డ్ చేసే ప్రైజెస్కి అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవచ్చు. కాకపోతే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం కానీ ఒకవేళ ఇల్లు కొనుక్కునే స్టేజ్కి వెళ్ళాము అని అంటే సో ఈ థింగ్స్ అన్నీ పర్చేస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో లేకపోతే చాలా అంటే చాలా కష్టం, ఎందుకంటే ప్రైజెస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. అయితే మనకి ఐకియా సో చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది. సో నేను చెప్పినట్లయితే కాకపోతే అఫోర్డబుల్ ప్రైజెస్లో ఏవీ లేవు. సో ఇదంతా మీకు క్విక్గా అయితే నేను చూపిస్తాను, చూసేయండి. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసేలోపు ఇక్కడ టెడ్డీ బేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో పిల్లలందరికీ కూడా అట్రాక్ట్ చేసేలాగా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఆగా కిలో. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫేవరెట్ స్పాట్ ఏదైనా ఉంది అని అంటే ఐకియాలో మనకు వచ్చేసి టెడ్డీ బేర్ సెక్షన్ అయితే. ఐకియా స్వీడిష్ రెస్టారెంట్ ఫ్రెండ్స్, నార్మల్ రెస్టారెంట్ కూడా కాదు. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, కాకపోతే మనకి తినేలాగా అయితే ఫుడ్ ఒక్కటి కూడా లేదనమాట. సో మొత్తం కూడా అయితే బీఫ్ స్మెల్ ఉంది. సో మనకైతే సూట్ అవ్వలేదు. బోలు పొక్కలంటారు. వాట్ లాంగ్వేజ్ ఇస్ దిస్? కెన్ యూ ప్లీజ్ ఫ్రెండ్ నేను వీడియో తీసుకున్నాను. సో రోల్ ఫ్రెండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి ఫ్రెండ్స్. గైస్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా చెప్పు. వీడియో నచ్చిందనుకో లైక్ కొట్టు. మరీ బాగా నచ్చిందంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ లింక్. మరీ ఇంకా బాగా నచ్చిందనుకో కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పడే.
నచ్చకపోతే టాటా బాయ్. ఇప్పుడు అడుక్కొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ కర్. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.